చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న పబ్లిక్గా మనం డైరెక్ట్గా థంబ్నెయిల్లో పెట్టాం. నంబర్ కానీ స్టాక్ మార్కెట్లో ఆ పర్టికులర్ లెవెల్ నుంచి పతనం అవుతుందని డ్రాప్ అయిందా లేదా ఎగ్జాక్ట్గా డ్రాప్ అయింది. మీరు నమ్మారు. చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే బిలీఫ్ కాదు, ఇట్స్ ఎ ట్రూత్. అందుకనే ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు నమ్మమని చెప్పొద్దు, వాచ్ చేయమని చెప్పండి. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు వాళ్ళని వాచ్ చేయమని చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ట్రూత్ ఏంటో తెలుసుకుంటారు. మనం వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి సార్, భారీ లాభాల్లో యుఎస్ మార్కెట్. అయితే ఇప్పుడు గ్రీన్ చూసి చాలామంది అనుకోవచ్చు నిన్న రెడ్ ఉంది కదా, కానీ యుఎస్ మార్కెట్లు బోటం అయ్యాయి అనే మెసేజ్ నిన్న ఈ టైంకి మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. మరి రెడ్లో యుఎస్ మార్కెట్లు మళ్ళా మన ఇండియాలో అంటే నిఫ్టీ మనం రోజు వాచ్ చేస్తాం అనుకోవచ్చు, కానీ యుఎస్ మార్కెట్లో మనం బోటం అయిందని నిన్న ఎలా చెప్పగలిగాం ఆ విషయాన్ని వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వచ్చే వారం ఏంటంటే బల్లు కొంత తల నరకపోతుంది. ఎవరు? బుల్ అనేది బల్లు కొంత తల నరికి బేజా ఫ్రై తెలుసు కదా, బేజా ఫ్రై చేస్తుంది, తల నరుకుతుంది, తొడ నరుకుతుంది, ఓవరాల్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళి తీరబోతుంది. అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ అదాని ఏషియన్ నెంబర్ 1గా నిలిచారు. నిలబెట్టుకున్నాడు ఏదన్నా కానీ. మరి అదానీ గారి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. టైటాన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, Q3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అదేంటనేది చూద్దాం. ఫెడరల్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్ ఉంది. టాటా మోటార్కి సంబంధించిన సేల్స్ అప్డేట్స్ ఉన్నాయి. కావేరీ సీడ్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, ఈ విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ వచ్చే వారం ఎలా ఉంటుంది అనేది చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. ఈ పర్టికులర్ వీడియో కనుక ఒక్కటి చూసినా కానీ సబ్స్క్రైబ్ అనేది మీరు చేసి తీరుతారనమాట. ఈ వీడియో నేను థంబ్నెయిల్లో పెడుతున్నాను, ఎండ్ కార్డ్లో పెడుతున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్న చివరిలో ఏంటంటే ఇది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, జస్ట్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ఆ వీడియో చూసి కావాలంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేసేయండి, ఒప్పుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ల గురించి చూసే ముందు యుఎస్ మార్కెట్లు మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్లో బోటం అయ్యాయి, అంటే చిన్న డ్రాప్ అయ్యలే, రీసెంట్గా సెల్ ఆఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళ థింగ్స్ ఏంటంటే గ్లోబల్గా థింగ్స్ బాగుండటంతో మళ్ళీ ఏంటంటే బోటం చేశారు. కానీ నిన్నటి మార్కెట్లోనే ఆ విషయం అనేది క్లియర్గా అర్థమైంది. చూడండి, నిన్న 10:30కి మెసేజ్ పెట్టండి, యుఎస్ మార్కెట్స్ బోటమ్డ్ అవుట్ బట్ వోల్టాలిటీ విల్ బి దేర్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ అని చెప్పాను కదా. అదే జరిగింది చూసారా. అయితే మరి నిన్న రెడ్లో క్లోజ్ అయింది కదా, అయినా కూడా మరి ముందుగానే ఎలా బోటం అయిందని చెప్పాను అనేది నేను ఒక్కసారి నాస్డాక్ చార్ట్లోకి వెళ్ళి చెప్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. టైం వచ్చేసరికి 9:18 అయింది. అయితే ఏంటంటే ఫుల్ క్యాండిల్ పడుతుంది చూసారు కదా. ఎండింగ్ ఫుల్ క్యాండిల్ పడినా పడకపోయినా బోటం అయితే అయిపోయింది. చూడండి, చాలామంది ఏంటంటే ఎఫ్ఐఐ డేటా, పుట్టుకాల్ రేషియో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, మూవింగ్ యావరేజెస్ ఏం చెప్తున్నాయి, ఇండికేటర్లు ఏం చెప్తున్నాయి, సపోర్ట్ రెసిస్టెన్స్, రీసెంట్ ర్యాలీ ఏంటి, రీసెంట్ థింగ్స్ ఏంటి, ఆ న్యూస్ అప్డేట్ ఏంటి, ఈ న్యూస్ అప్డేట్ ఏంటి, చాలా థింగ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి కొన్ని పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా, కొన్ని రకరకాలుగా కనిపిస్తున్నా అల్టిమేట్గా ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేరు, ప్రాపర్ ట్రేడ్ కూడా చేయలేరు. కానీ చూడండి, యుఎస్ మార్కెట్ల గురించి కూడా నేను చెప్తున్నాను, అక్కడ సెల్ ఆఫ్ స్టార్ట్ అయిందని, బోటం అయిందని. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే డైలీ మనం చూస్తున్నాము అని అనుకోవచ్చు మీరు, కానీ యుఎస్ మార్కెట్లు అయినా చెప్పగలుగుతున్నాం, ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా మనం చెప్పగలుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏ కంట్రీ చార్ట్ అయినా సరే నేను చార్ట్ చూసి చెప్పేస్తా. మీరు కనుక ఒక 6 months నుంచి మనం ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ మారిన, బోటం అయినా ఎంత అడ్వాన్స్గా చెప్తామో మీ అందరికీ తెలుసు. అయితే థింగ్ ఏంటంటే ఇదంతా కనిపెట్టడానికి నేను చార్ట్నే వాడుతున్నాను. కాకపోతే ఏంటంటే మీలో చాలా ఎక్కువ మంది ఏంటంటే మీలాగా ఆలోచించట్లేదు. ఏంటంటే న్యాచురల్గా మనకి సోల్ ఉంటుంది. అది నేచర్ అనుకోండి, గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఏదైనా కానీ సృష్టిలో ఏంటంటే న్యాచురల్గా హ్యూమన్కి సెన్స్ ఉంటుంది. కంపేర్ విత్ అదర్ యానిమల్ కన్నా కూడా చాలా సెన్స్ ఎక్కువ మనకి, కాకపోతే దాన్ని కిల్ చేసుకుంటున్నాం మనం కదా. చూడండి, కానీ ఎలా కిల్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. మనం వస్తాం మార్కెట్లో, ఫెయిల్ అవుతాం స్టార్టింగ్లో, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి అని మనకి కనిపిస్తాయి పెద్ద హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్స్లో, లేదా సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ అని చెప్పి పదాలు, మూవింగ్ యావరేజ్, ఇది పుస్తకాలు చదివినా, మీరు సోషల్ మీడియా చూసినా,
టీవీ ఛానల్ చూసినా అవే కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే అప్పుడు మారుతాం. యాక్చువల్గా మనం ఒరిజినల్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో ఏంటంటే కళ్ళతోనే చూస్తాం. కళ్ళతో చూసి మీకు ఏమనిపిస్తుందో ట్రై చేస్తారు. అఫ్కోర్స్ అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు, కానీ ఏంటంటే యు ఆర్ ఫార్ బెటర్ దాన్, అంటే చాలామంది లాజిక్స్ తెలిసిన వాళ్ళకన్నా కూడా మీరే ఫార్ బెటర్గా ఉంటారు. కానీ సో మీరు మనీ మేనేజ్మెంట్ ఫాలో అవటం కుదరక కానీ, రకరకాల ట్రేడ్స్ చేయడం కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కుదరక కానీ మనీ కోల్పోయి ఏంటంటే లాజిక్స్ కోసం ఎదుగుతారు. మైండ్ కన్నా తలకాయ కంతా కూడా ఏంటంటే లాజిక్ కావాలి, లాజిక్ ఉంటేనే అవుతుంది. కానీ చూడండి, మన లైఫ్ అనేది మిస్టరీ. సో మిస్టరీ అనేది లాజిక్ కోసం వెతకూడదు, మిస్టరీ అనేది ఎంజాయ్ చేయాలి. అట్లాగే నేనేం చెప్తాను అని అంటే, సో మన సోలు అంటే మీరు ఎలా ఉన్నాడో అలాగే ఆలోచిస్తే వర్కౌట్ అవుతుంది. జస్ట్ న్యాచురల్ లైఫ్తో అబ్జర్వ్ చేయడమే, అంతకన్నా నేనేం చేయను. సో మీకు ఆ విషయం తెలుసు. అలాగే సోల్ని మనం వాడి జాగ్రత్తగా మార్కెట్ యొక్క థింగ్ ఏంటి, మార్కెట్లో బిగ్ ఫాల్స్ రావడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి, అక్కడ గ్లోబల్గా థింగ్స్ ఏం జరుగుతున్నాయి అవి చూస్తున్నారు. సో చాలామంది అనుకుంటారు FIDI థింగ్స్ బాగా ఐడెంటిఫై చేస్తున్నావు కాబట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారా అంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. సరే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే మరి నేను ఎలా ఐడెంటిఫై చేస్తానని వీటిని అని అంటే క్వశ్చన్ మార్కే కదా. కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. థింగ్స్ ఏం జరుగుతున్నాయి, ఫాల్ డౌన్కి నిజంగా కారణాలు ఏంటి, గ్లోబల్ థింగ్స్ ఏంటి, దేనికి ట్రెండ్ని మార్చాలి, దేనికి మార్చకూడదు, వాల్యుయేషన్స్ ఏంటి అవి చూసుకోవాలి. అవే చూసుకుంటారు వాళ్ళు. దాన్ని బట్టి కొంతమంది బై చేయాలనుకోవచ్చు ఒకే మూమెంట్లో, కొంతమంది సెల్ చేయాలనుకోవచ్చు. వాళ్ళలో కూడా కాంట్రవర్సీ ఉంటుంది. కానీ మేజర్ పీపుల్ ఎటువైపు అనేది ఇంపార్టెంట్. సో మీరు గేమ్ ఆడతారు కదా, ఇటు నలుగురు అటు నలుగురు పట్టుకొని చేతులు పట్టుకొని లాక్కుంటూ ఉంటాం, తెలుసు కదా. సో ఎటువైపు బలంగా ఉంటే అటువైపు వెళ్తుంది మార్కెట్. సో నేను అక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆర్డర్ల యొక్క స్ట్రెంత్ ఎటువైపు ఉంది, బయర్స్ డామినేట్ చేస్తున్నారా, సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారా అనేది. సో ఈవెన్ బయింగ్ అనేది రెడ్లో కూడా ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే రెడ్ జరుగుతున్నప్పుడే బై ఆర్డర్స్ యొక్క ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, మార్కెట్ తిట్టుకొట్టింది అనే విషయం కనిపిస్తుంది అనమాట. దానికి ఏంటంటే రోజులు నెలలు ఏంటంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేయాలి. మీరు ట్రేడ్కి ఎగబడతారు కానీ ఏంటంటే సో చూడమంటే చూడరనమాట. సో 9:15 to 3:30 సో మీరు హాయిగా ఖాళీగా ఆరామ్సే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తా ఎంతమంది ఉండగలరో చెప్పండి. ఒక 2-3 months అలా ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఏంటంటే మీలో ఎంతో చేంజ్ వస్తుంది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామందికి చేంజ్ వచ్చింది. సో అది కామెంట్లో చెప్తున్నారు కదా, సో మీకు కూడా వస్తుంది అనమాట. సో అంతకంటే ఏం లేదనమాట. సో యుఎస్ మార్కెట్స్ బోటమైంది కాబట్టి సో మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనం నిన్న చెప్పుకున్నట్లే ఏంటంటే కరెక్ట్గా ఇవాళ డ్రా చేసిన లైన్ కాదు. నిన్న వీడియోలో 21,727 21,831 దగ్గర నుంచి సెల్ ఆఫ్ జరుగుతుందని చెప్పాను, జరిగింది. అలాగే లైవ్ టెలిగ్రామ్లో అంటే టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్ అప్డేట్గా ఇచ్చాను. సో ఈ జోన్లో బయింగ్ వస్తుందని. సో అయితే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీగా క్లోజ్ చేయమడానికి కారణం ఏంటి అని అంటే సో యూరోపియన్ మార్కెట్స్ తెగ రెడ్ అవుతున్నాయి. సేమ్ థింగ్ ఏంటంటే ఆర్డర్లు మొత్తం కూడా మ్యాక్స్ ఇక్కడ క్లియర్ ఆఫ్ అయిపోయినాయి. అక్కడ హెవీ సెల్ ఆఫ్ ఇంకా కంటిన్యూ అయిపోయి సో ఒకవేళ స్టాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, కాస్ట్ ఉన్నప్పుడు సేఫ్గా మనం చేసామన్నమాట. సో ఇప్పుడు దాని తర్వాత ఇంకా మంచి బౌన్స్ వచ్చింది కాబట్టి అర్రే అనవసరంగా చేస్తే బాగుండేదే అని అనుకుంటే సో లైఫ్లో ఒక్క అడుగు ఒక క్షణం కూడా వెళ్ళలేమన్నమాట. ఇట్స్ లైక్ ఏ ఫోటో తీస్తే ఇట్స్ ఏ డెడ్ థింగ్, జరిగిపోయింది అది. సో జరిగిపోయిన క్షణం రాదు, అంతేనా. సో అలాగేనంటే దాని గురించి ఆలోచించద్దు. కానీ అప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్టే. మార్కెట్ ఇలా ఫేవర్గా వెళ్ళినా కూడా మనం అనుకున్నట్లే ముందుగా వెళ్ళినా మనం కాస్ట్ స్లైడ్ ప్రాఫిట్ దగ్గరే ప్రాఫిట్ బుక్ చేసినా కూడా అర్రే అని నేను అనుకోకూడదు. ఎందుకంటే థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ప్రాఫిట్. సో అంతే కదా, అందువల్లే మనం చూసారా ఎన్ని సక్సెస్ఫుల్ ట్రేడ్స్ చేసామో ఈ ఇయర్ మనం కదా. సో కాబట్టి ఆ డెసిషన్ ఇలా అయితే బాగుంటుంది. జరిగినాక రోజు అలా అనిపిస్తుంది ప్రతి ట్రేడర్కి, ఇలా వెళ్తే బాగుండు, నిన్న సేల్ కొడితే బాగుండు, మొన్న బై కొడితే బాగుండు, ఒక గంట తర్వాత ఇంట్రాడేలో 10 ట్రేడ్లు చేస్తే 10 కూడా ఏంటంటే జరిగిన తర్వాత ఇలా చేస్తే బాగుండు అనుకుంటాడు. జరగక ముందు తీసుకునేది స్టెప్ ట్రేడింగ్, అంతే కదా. జరిగిన తర్వాత సో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ అందరూ కూడా మన ఈవినింగ్ మనం మాట్లాడుకుంటాం, మనది కూడా యూట్యూబ్ ఛానలే మాట్లాడుకుంటాం, అది కాదు ఇంపార్టెంట్. సో లైవ్లో డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, లైఫ్లో కూడా అంతే. మరి వచ్చే వారం ఏం జరగబోతుంది అని అంటే తలనరికి తొడగొడుతుంది, బల్లుకొని తలనరికి తొడగొడుతుంది ఎవరు, బుల్. సో 22K అనేది పక్కా అనమాట. మరి ఎంట్రీ ఏంటి, ఎలా ప్లాన్ చేయాలనేది నేను సండే వీడియోలో వివరంగా చెప్తాను. చూడండి సార్, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూసారు కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫ్రీయే, మనీ ఏమీ లేవు, ఛార్జ్ చేయం మేము. సో ఈ లింక్ ఉంది, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్కి షేర్ చేసినా ఇదే షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను. డీమ్యాట్ గ్రూప్లోకి మీరు వస్తే కనుక మనం డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా అట్లాంటివి ఉన్నా అడగచ్చు. అలాగే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని అడగండి. సో ఈ పోర్ట్ఫోలియోస్ ఎంత మంచిగా గ్రీన్లో ఉన్నాయో, చాలామంది 50, 60, 70% కన్నా కూడా
పెరిగినాయి. అంటే నిఫ్టీ కూడా మంచిగా ఇచ్చింది కాబట్టి మనకు ఆల్ఫా ఇచ్చింది, అంతకంటే ఏం లేదు. నిఫ్టీ అంతలా పెరగకపోతే అంతలా పెరిగేవి కాదు, కానీ నిఫ్టీ మనకి మంచి రిటర్న్స్ని జనరేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ కన్నా కూడా నిఫ్టీ రిటర్న్స్ ఎక్కువ ఈ ఇయర్లో. సో కాబట్టి ఏంటంటే మన పోర్ట్ఫోలియోస్ కూడా మంచి ఆల్ఫాని క్రియేట్ చేసాయి, అంతకంటే ఏం లేదనమాట. మంచి స్టాక్స్ని తక్కువలో పట్టుకోవడం వల్ల. అది మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్స్ ద్వారా ఐడిని ఏంటంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి మేడం, ముందుగా టాటా మోటార్కి సంబంధించిన అప్డేట్. జేఎల్ఆర్ సేల్స్, యూకే జేఎల్ఆర్ సేల్స్ చూడండి పెరిగినాయి. 5587 యూనిట్స్ అంట. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15% అప్, 59% అప్. మంత్ ఆన్ మంత్ 11% డౌన్, దట్ ఈస్ ఫైన్. కానీ ఓవరాల్గా మంచి న్యూసే అది. చూడండి అలాగే ఫెడరల్ బ్యాంకు, సో వాళ్ళు ఏంటంటే సో ఆర్బీఐ ఏంటంటే వాళ్ళ మీద 2 ఫ్రెష్ నేమ్స్ ఇవ్వండి, ఎండీకి సీఈఓకి పాత పేర్లు కాదు, 2 కొత్త పేర్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడంతో వాళ్ళు మార్చాల్సి వస్తుందన్నమాట. ఎర్లియర్గా ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు ఎండీ అండ్ సీఈఓగా. సో కానీ 2 పేర్లు ఇవ్వండి, కొత్త పేర్లు ఇవ్వండి, సో వాళ్ళని బట్టి మేము అప్రూవ్ చేస్తామని చెప్పి ఆర్బీఐ అంటాం. ఇది ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. చూడండి అలాగే టైటాన్, సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్ ఇన్ టాటా గ్రూప్. సో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్ అని చెప్పాను టైటాన్ మీకు. సో మనకి ఆపర్చునిటీ ఇవ్వకుండానే వీళ్ళు బిజినెస్ గ్రో అయిపోతూ ఉంది. మనం గతంలో కొన్నాం 800కి. సో ఓకే, మళ్ళీ ఆపర్చునిటీ వస్తే కొంటాం, అంటే 800 కాదు, వాల్యుయేషన్ రీజనబుల్గా వస్తాయి. సో చూడండి అలాగే Q3 బిజినెస్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ 22% రెవెన్యూ పెరిగిందంట. సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్. అలాగే స్టోర్స్ వీళ్ళు పెంచుతూనే ఉన్నారు గత 2 years నుంచి. సో మళ్ళీ పెంచారు. ఇక్కడ టోటల్ స్టోర్స్ నవ్వు 2949, మంచిది. చూడండి అలాగే మరి జ్యువెలరీ డివిజన్లో గ్రోత్ గురించి మాట్లాడారు, సూపర్బ్. టైటాన్ అంటే చాలామంది వాచెస్ అనుకుంటారు, కానీ ఇప్పుడు తనిష్క్ వాళ్ళదే, టైటాన్ ఐ+ వాళ్ళదే, క్రోమా వాళ్ళదే. సో అన్నీ చాలా ఉన్నాయి. మొత్తం కూడా సబ్సిడరీగా టైటాన్గా లిస్ట్ అయింది మార్కెట్లో, అంతే. వాచెస్ వేరియబుల్స్ యొక్క గ్రోత్ కూడా 21%, ఫాస్ట్ ట్రాక్ ఉంది వీళ్ళదే. సో అదనమాట. కాబట్టి టైటాన్ దమ్మున స్టాక్ అనమాట. బిజినెస్ ఇప్పుడు కోవిడ్ లాంటివి వస్తాయి, టెంపరీగా ఇంపాక్ట్ అవుతాయి, కానీ టైటాన్ ఎత్తేస్తారా? ఎత్తరు. సో వాళ్ళు ఎవరో వార్ జరిగింది వేరే కంట్రీలో, టైటాన్ స్టాక్ పడచ్చు. కానీ అలాంటప్పుడు ఆపర్చునిటీ, ఎందుకంటే టైటాన్ స్టోర్ ఎత్తారు కదా, వేరే కంట్రీలు ఇద్దరు కొట్టుకుంటుంటే ఇవే ఆపర్చునిటీస్ స్టాక్ మార్కెట్లో. సో ఏదన్నా ప్యానిక్ థింగ్స్ వచ్చినాయి, సో జరిగినాయి, మనకి స్టాక్ మార్కెట్లో సెల్ ఆఫ్ జరిగింది 20-30%. రష్యన్ వర్రీస్ అనుకుందాం, ఫెడ్ డెసిషన్ అనుకుందాం, ఆర్బీఐ డెసిషన్ అనుకుందాం, లేదా మన గవర్నమెంట్ డెసిషన్ అనుకుందాం. వేటి వల్ల పడ్డ దమ్మున స్టాక్స్ని లోయర్ లెవెల్లో కొనుక్కోవడానికి అవే ఆపర్చునిటీస్. అంతేగాని అంతా బాగున్నప్పుడు కొనుక్కోయా అని చెప్పి చెప్తారా? రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు తక్కువగా ఎవడన్నా అమ్ముతాడా? అమ్మడు. అర్థమవుతుందా? సో కార్తీక మాసం ఎవరన్నా చికెన్ ఎక్కువ పెట్టుకుంటారా? కొనరు, ఎందుకంటే సేల్స్ పడిపోతాయి కదా. సో అట్లా ఏంటంటే జరుగుతుంది. చూడండి కార్తీక మాసం అయింది, ర్యాలీ అయింది చికెన్లో. అలాగే ఏంటంటే న్యూ ఇయర్ వచ్చే 2 days ముందు చూడండి ఎలా ర్యాలీ అయిందో, అలాగే అవుతుంది, అంతే కదా. సో సెన్స్ అది. సో కాబట్టి ఇలాగే బిజినెస్ సెన్స్ వాడితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడంలో తిరగలేదు. చూడండి అలాగే కావేరీ సీడ్ యొక్క బోర్డు అనేది బైబ్యాక్కి అప్రూవ్ చేశారనమాట, టెండర్ రూట్ ద్వారా. సో బైబ్యాక్ అంటే ఏంటంటే బిజినెస్ కోసం చెప్తున్నాను, వాళ్ళ కంపెనీ షేర్ని వాళ్ళే కొనుక్కుంటారు. సో 2 పద్ధతుల ద్వారా కొంటారు, ఒకటి ఓపెన్ మార్కెట్, ఇంకోటి ఏమో టెండర్ రూట్ ద్వారా ఉంటే ఏంటంటే సో ఎవరికైతే మనకి హోల్డింగ్స్, డీమ్యాట్లో హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కావేరీ సీడ్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్. బైబ్యాక్ చేయడం అనే అనౌన్స్మెంట్తో బోర్డు అప్రూవ్ చేసిందనే న్యూస్ అప్డేట్తో 2.67% దాకా ర్యాలీ అయినట్లు కనిపిస్తుంది. చూడండి అలాగే గౌతమ్ అదానీ గారి గురించి మాట్లాడుకోవాలి. అంబానీని దాటి మళ్ళీ బ్లూంబర్గ్ వాళ్ళ ఇండెక్స్లో ఏంటంటే ఏషియాలో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేశారు. సో కరెక్ట్గా 11 నెలల తర్వాత మళ్ళీ అంటే హిండన్బర్గ్ స్కామ్ అనే ఆరోపణలతో కిందకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏంటంటే తన ప్లేస్ని తను నిలబెట్టుకున్నారు. సో అదానీ నెంబర్ 1 లేకపోతే అంబానీ నెంబర్ 1 అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖేష్ అంబానీ నెంబర్ 1. అంటే కంపెనీ యొక్క వాల్యుయేషన్ అలాంటిది అనమాట. సో డమ్మీ కంపెనీలు చాలా ఉంటాయి అదానీ గ్రూప్లో, అదానీ పోర్ట్స్ తప్ప నేను ఏ కంపెనీలో జోలికి నేను వెళ్ళను, మీకు తెలుసు ఆ విషయం. అయితే వాళ్ళిద్దరూ టాపే కదా. సో ఎవరు 1 అయితే ఏంది, 2 అయితే ఏంటి, ఇద్దరు కంపెనీల్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మనకు డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్, అదంతే కదా. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి సార్. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఇవి 48,294, 48,631 టచ్ అయ్యింది, సెల్ ఆఫ్ జరిగింది, లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది, ఓకే కదా. సో కాబట్టి వచ్చే వారం క్లారిటీ ఇస్తాను. ఇది కూడా 50K వైపు పరుగులు పెడుతుంది, అందులో తిరగలేదు. ఎక్కడ బై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మండే చూసుకుందాం దాని కదా, నిఫ్టీది కానీ బ్యాంక్ నిఫ్టీది కానీ. సో నేను సండే ఒక
రఫ్ వీడియో అనేది ఇస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో బాధపడతారు, చాలా బాధపడతారు, అందులో డౌటే లేదు.